MG9 న్యూస్. కర్నూలు జిల్లా కలెక్టరేట్ ముట్టడి చెల్లెలి చలుము గ్రామస్తులకు న్యాయం జరగాలి. MRPS వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ నాయకత్వంలో కర్నూలు జిల్లా కేంద్రంగా జరిగిన MRPS ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమంలో దేవనకొండ మండలం చెల్లెల చెల్లమ్మ గ్రామంలో మాదిగ సంజన కుమారుడు వయసు 34 సంవత్సరాలు. ఇతనిపై ఆడపిల్ల కురవ చంద్రిక పాపపై అడ్డం పెట్టుకుని ఫోక్సో చట్టం అడ్డం పెట్టుకుని అరెస్ట్ చేసి పత్తికొండ DSP మరియు దేవనకొండ CI విచారణ చేయకుండానే పోలీస్ డిపార్ట్మెంట్ వారు బలవంతంగా కేసులో ఇరికించారు. కాబట్టి విచారణ చేసి అక్కడ జరిగిన విషయాన్ని గుర్తించకుండా ఫోక్సో చట్టంపై కేసును ఎత్తివేయాలని MRPS తరపున డిమాండ్ చేశారు. లేదంటే MRPS ఆధ్వర్యంలో భారీ ఎత్తున DSP ఆఫీస్ని ముట్టడించే కార్యక్రమాలు MRPS ఆధ్వర్యంలో చేపడతాం. ఇందులోని చెల్లెలు చల్మ గ్రామంలో దళితుడైన మాదిగ ఆగరమ్మ కుటుంబంపై కురవ కులస్తులు 20 మంది ముద్దాయిగా FIR వాళ్లపై కేసు నమోదు చేసినా కూడా అరెస్టు చేయకపోతే పత్తికొండ DSPని కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పి MRPSతో ముట్టడిస్తామని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో MSP జిల్లా అధ్యక్షులు సుభాష్ మాదిగ, కర్నూలు జిల్లా MRPS జిల్లా అధ్యక్షులు రెడ్డిపోగు భాస్కర్ మాదిగ, MRPS కళాకారుడు రాష్ట్ర నాయకులు రెడ్డిపోగు విజయ్, కోటకొండ శ్రీదేవి, మహిళా అధ్యక్షులు దేవనకొండ మండలం నాయకులు MP లక్ష్మణ మాదిగ, మాచాపురం వీరన్న మాదిగ, MRPS నాయకులు జయప్రకాష్ మాదిగ, కోడుమూరు MRPS మండల అధ్యక్షులు నాగేష్ మాదిగ, రాజు మాదిగ, హనుమన్న, ఎర్రగుడి కృష్ణన్న మాదిగ, శ్రీనివాసులు మాదిగ తదితరులు పాల్గొన్నారు. ఏం